నమస్తే అన్న అందరికీ నమస్కారం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న ఎవరైతే మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రయాణికులకు ముఖ్య గమనిక. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పనిచేసేందుకు వస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళకు ముఖ్య గమనిక. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎవరైతే గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న ప్రవాసుల కోసం ప్రవాస సహాయ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కేంద్రం మనం చూసుకుంటే 2022లోనే ప్రారంభించిన ఇంకా ఎవరికీ తెలియలేదు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం గల్ఫ్ మరియు ఇతర దేశాలకు వెళ్లే వారికి సలహాలు మరియు సూచనలు ఇవ్వడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పై అంతస్తులోని డిపార్చర్ నిష్క్రమణ బయలుదేరే అవుట్ ఏరియాలో ఏదైతే ఉందో మనము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే ఔటర్ ఏరియాలో ప్రవాస సహాయ కేంద్రం మైగ్రెంట్స్ హెల్ప్ డెస్క్ ఉంది. డిపార్చర్ గేట్ నెంబర్ 9 మరియు 10కి ఎదురుగా ఈ యొక్క హెల్ప్ డెస్క్ ఉంది. అలాగే ఒక కేఫ్ కు వెనుక వైపు ఉండడం వలన ఈ యొక్క హెల్ప్ డెస్క్ కనిపించడం లేదు. అలాగే స్క్రీన్ మీద మీకు కనపడుతూ ఉంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే వారు హెల్ప్ డెస్క్ మొబైల్ మరియు వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక ఉపాధి శాఖ ఆధీనంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ మరియు జిఎంఆర్ సంస్థలు సంయుక్తంగా ఈ హెల్ప్ డెస్క్ ను నిర్వహిస్తూ ఉన్నాయి. ఉపాధి కోసం విదేశాలకు ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, మలేషియా లాంటి 18 ఈసీఆర్ దేశాలకు వలస వెళ్లే ప్రవాస కార్మికుల కోసం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మైగ్రెంట్ హెల్ప్ డెస్క్ ప్రవాసుల సహాయ కేంద్రాన్ని 11వ తేదీ 5వ నెల 2022లో ప్రారంభించడం జరిగింది. అలాగే దయచేసి మీకు కావాల్సిన సమాచారం ఏదైతే ఉందో మీరు వెళ్లే ప్రదేశాలకు గాని మీరు వెళ్లే దేశాలకు గాని సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ పొందవచ్చు. కొత్తగా విదేశాలు వెళ్తున్న వారికి మీరు అక్కడికి వెళ్లేటప్పుడు మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ యొక్క హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్లి మీకు ఏవైనా సందేహాలు ఉంటే సమాచారం పొందవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.